నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే నెల 22వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటుంది అని చూసినట్లయితే కనుక సంపదలు సమకూర్చుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి రేపటి రోజున గౌరవప్రదంగా జీవితం సాగిపోబోతూ ఉంది. మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో మీ పనులు అనేవి తప్పక పూర్తి అవుతాయి. ఇష్టకార్యాలు రేపటి రోజున నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో వీరికి కీర్తి లభిస్తుంది. పట్టు విడుపులతో మీరు వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ కూడా మీరైతే విభేదాలు అస్సలు పెట్టుకోవద్దు. వ్యతిరేక ధోరణితో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి మీకు జరగబోతూ ఉంది. అనేక మార్గాలలో మీకు శుభం చేకూరబోతోంది. విఘ్నాలు ఉన్నా కూడా అంతిమంగా విజయం మీ సొంతం అవుతుంది. అవసరాలకు మీకు ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడతారు. శత్రువులపైన మీరైతే విజయం సాధిస్తారు. సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం. రేపటి రోజున మీకైతే గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది. వ్యయం పెరగకుండా మీరైతే చూసుకోవాలి. వాహన సౌఖ్యం ఉండబోతూ ఉంది. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. ఆశయం నెరవేరుతుంది. ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. తోటివారి సూచనలతో మీకు మేలు జరుగుతుంది. అనవసరమైనటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. అనవసరమైన సలహాలకు మీరు దూరంగా ఉండాలి. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు మాత్రం ఎవరితోని కూడా సలహాలు తీసుకోకండి. ఎవరు ఏం చెప్తున్నా కానీ తుది నిర్ణయం మీదే అయి ఉండాలి. ఎవరేం చెప్పినా కానీ వాళ్ళు చెప్పినట్టుగా మీరైతే చేసేయకూడదు. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున అప్పులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నము చేయాలి. అంటే మీరు అప్పులను చేయకుండా ఉండాలి. రేపటి రోజున మీరు డబ్బులను అప్పు ఇవ్వడంగా కానీ లేదా డబ్బులను అప్పుగా తీసుకోవడంగా కానీ ఇది మాత్రం అస్సలు చెయ్యొద్దు. మీకు రేపటి రోజున ఇటువంటి పనులు అస్సలు కలిసిరావు. ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. భూములు, ఇళ్ల స్థలాలు, గృహాలు కొనుగోలు చేయాలి అని అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేస్తారు. జాగ్రత్త. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. రేపటి రోజున వృషభ రాశి వారు దత్తాత్రేయ అష్టక పారాయణ చేయడం మంచిది. ఇక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.